నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ సరోజినీ నగర్ లో స్మైల్ ప్రాజెక్టును నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మైల్ ప్రాజెక్టు ద్వారా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భిక్షాటనలో ఉన్న వ్యక్తులకు ఆహారం, మౌలిక సదుపాయాలు, వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. మనం చూస్తున్నాము నెల్లూరు ప్రాంతంలో ప్రతిరోజు ఏదో అభివృద్ధి ప్రోగ్రాం జరుగుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈ రోజు ఇంకోటి మంచి ప్రోగ్రాం శ్రీకారం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, చాలా వెనకాల్ గ్రూప్ అంటే బెగర్స్. ఎవరు కూడా సొంత కావాల్సిన పని కాదు, అంటే ఏదో కారణం వల్ల బెగ్గింగ్కి అవుతారు. మేము కూడా లాస్ట్ 3-4 months చూస్తున్నాము. కొన్ని చోట్ల ఈ బెగర్స్ కనపడుతున్నారు. రాత్రిలో ఫుట్ పాత్ పైన, లేకపోతే వేరే ఏదో షెడ్ కింద పడుకుంటున్నారు, బస్ షెల్టర్స్ కింద పడుకుంటున్నారు. వాళ్ళ కోసం కూడా ఏదో మంచి ఫెసిలిటీ ఉండాలి. వాళ్ళు ఎందుకు ఆ ప్రొఫెషన్ కి లేకపోతే ఆ వ్యవస్థకి వెళ్ళారు, అది దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏం చేస్తున్నామంటే, మాకు ఎట్లాంటి బెగర్ ఏమైనా కనపడితే పాకెట్ నుంచి 100 రూపాయలు కానీ, లేకపోతే వాళ్ళకి భోజనం ఇవ్వడం చాలా ఈజీగా పని. కానీ వాళ్ళని శాశ్వతంగా ఆ పరిస్థితి నుంచి ఎలా తీసుకొని వచ్చి సొసైటీలో ఎలా ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఈ ఆలోచనతో మన ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఏఆర్డి బషీర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, స్మైల్ ప్రాజెక్ట్. దీంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఒక బిల్డింగ్ ఇస్తే వాళ్ళు సంవత్సరానికి 54 లక్షల నిధి కూడా మంజూరు చేస్తారు. సో చాలా సంతోషం, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ రావడం. ఇప్పుడు ఈ ఏరియాలో మాకు ఎక్కడైనా బెగర్స్ దొరికితే వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి మెడికల్ చెకప్ గాని, వాళ్ళకి సరైన భోజనం గాని కొన్ని రోజు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసారా, లేకపోతే వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డా, లేకపోతే ఏదో డ్రగ్స్ తో అడిక్ట్ అయ్యారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దీనికోసం ఒక కౌన్సిలర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మేనేజ్మెంట్ టీమ్ ని కూడా వేరే ప్రాంతంకి, వేరే సిటీస్ ఎక్కడ ఈ స్మైల్ ప్రాజెక్ట్ బాగా జరుగుతున్నాయో అక్కడే కూడా పంపించి అక్కడ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మన నెల్లూరు ప్రాంతంలో ఎక్కడైనా మీకు బెగర్ దొరికితే, ఇప్పుడు త్వరలోనే ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా ఇస్తాము. మీరు డైరెక్ట్ వెంటనే కాల్ చేస్తే ఇక్కడ నుంచి టీం వెళ్ళి ఆ బెగర్ ని తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. అతనికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ టెస్ట్ చేయించి అతన్ని ఏమైనా స్కిల్ డెవలప్ చేసుకొని ఎలా సొసైటీలో మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి, దీని మీద కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మన రాష్ట్రంలో పెద్ద సిటీల్లోనే వైజాగ్ కానీ, విజయవాడలో ఇట్లాంటి సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా కేంద్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్మైల్ ప్రాజెక్ట్ ని గౌరవ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లాలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతో హోమ్ ఫర్ బెగ్గర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత హాస్పిటల్ని రెన్యువేట్ చేసి దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ స్మైల్ ప్రాజెక్ట్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఎవరైతే బెగ్గర్స్ కానీ, ఇతర వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొని వచ్చి వారికి అకామిడేషన్, ఫుడ్ ప్రారంభించినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా తిరిగి వారిని తీసుకొని వచ్చి వారిని ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. అందరూ కూడా సహకరించడంలో కోరుతున్నాం. ఈరోజు మనం